కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోస్ కి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కో సినిమా హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లు చెప్పలేం. సెకండ్ మూవీ కూడా మ్యాజిక్ చేస్తేనే కెరియర్ బౌన్స్ బ్యాక్ అయినట్లు. ప్రెసెంట్ ఇలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ లోనే ఇరుక్కున్నారు ఓ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్. విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు కమల్ హాసన్. సింగిల్ సినిమాతో వరల్డ్ వైడ్ గా 500 కోట్లు రాబట్టాడు. దీంతో లోకనాయకుడి కెరియర్ మళ్లీ ట్రాక్ లో పడిందంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే అది ఎంతవరకు నిజమో అన్నది భారతీయుడు 2తో ప్రూవ్ కాబోతోంది. ఎందుకంటే విక్రమ్ సినిమాని లోకేష్ డైరెక్ట్ చేశాడు. సో ఆ సినిమా సక్సెస్ లో ఎక్కువ భాగం తనకే దక్కుతుంది. కల్కి బ్లాక్ బస్టర్ అయిన ప్రభాస్ సినిమా కాబట్టి కమల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేం. సో భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ అయితే కమల్ నిజంగా బౌన్స్ బ్యాక్ అయినట్లే. లేదంటే విక్రమ్ తో వచ్చిన హైప్ అంతా గాలి బుడగ లాంటిదే. అందుకే శంకర్ ప్రాజెక్ట్ కమల్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు కోలీవుడ్ క్రిటిక్స్. కమల్ లాగే జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు రజనీకాంత్. వరల్డ్ వైడ్ గా 600 కోట్లు రాబట్టాడు. ఈ సినిమా సక్సెస్ లో నెల్సన్ పాత్ర ఎంతుందో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్ర అంతే ఉంది. అందుకే రజనీకాంత్ కి ఇది సోలో హిట్ అనలేం. జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న వెట్టయాన్ కూడా సక్సెస్ బాట పడితే అప్పుడు తమిళ్ తలైబా నిజంగా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టు. అందుకే వెట్టయాన్ మూవీ రిజల్ట్ రజనీకాంత్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు సినీ పెద్దలు. మొత్తానికి త్వరలో రిలీజ్ అవుతున్న ఈ 2 సినిమాలు కమల్, రజనీకాంత్ అసలు స్టామినాని ప్రూవ్ చేయబోతున్నాయి.